శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు బుధవారం కనుక బుధగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం ప్రియంగుకళిక శ్యామం రూపేణ అప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యం అనే ధ్యాన శ్లోకాన్ని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 21/2/2024 బుధవారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, భద్రతిథి అయిన ద్వాదశి మధ్యాహ్నం 12:45 వరకు ఉన్నది. పిమ్మట త్రయోదశి. పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 3:39 వరకు ఉన్నది. పిమ్మట పుష్యమి నక్షత్రం. నేడు వర్జ్యం రాత్రి 12:05 నుండి 1:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:34 వరకు ఉన్నది. నేడు సూర్యోదయం 6:26 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:55. నేడు బుధవారం కనుక ఉత్తర దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయటం అనుకూలం కాదు. మరియు పశ్చిమ దిశగా చేసే ప్రయాణాలు కార్యసిద్ధిని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాలను పరిశీలిస్తే పగలు 9:30 నుండి 10:30 వరకు, రాత్రి 8 నుండి 8:30 వరకు మంచిది. ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన శుభముహూర్త నిర్ణయం చేయటం వలన కార్యజయం కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట అనుకూలం కాదు. ఈ మాసం మాఘమాసం కనుక వివాహాది శుభకార్యములకు శుభముహూర్తములు కలవు. ప్రేక్షకులు గమనించగలరు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.